ఆనాడు నేను కూడా టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా. తమ్ముడు తీర్మార్ మల్లన్న తమ్ముడు ఇండిపెండెంట్ గా కాంటెస్ట్ చేశాడు. ఆ రోజే బయటికి రావడంతోనే మరొక అక్రమ కేసు పెట్టడం, మళ్ళీ జైల్లో పెట్టడం, మళ్ళీ కింద మీద పడి బెయిల్ తెచ్చుకుంటే మళ్ళీ ఒక కేసు పెట్టడం. ఒక్క నీతిగా నిజాయితీగా ఒక్క కేసైనా ప్రూవ్ అవుతుందా? అధికారం ఉంది కదా అని అధికారాన్ని దుర్వినియోగం చేసి కేవలం మిమ్మల్ని ప్రశ్నించాడనే కదా అన్ని వందల కేసులు పెట్టింది. కేవలం మిమ్మల్ని ఎదిరించాడనే కదా అన్ని వందల కేసులు పెట్టింది. కేసులు పెట్టింది మీరు. మీ ప్రభుత్వంలో పెట్టిన కేసులు తప్ప ఎప్పుడైనా ఒక్క సింగిల్ కేసు తీర్మార్ మల్లన్న గారి మీద చూపించండి. కనీసం కేసులు పెట్టాము అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఒక గోల్డ్ మెడల్ అట, ఒక రౌడీ షెటర్ అట, సిగ్గుండాల మాట్లాడటానికి. ఆ కేసులు పెట్టింది మీరు, ఆ కేసులు పెట్టించింది మీరు. రేపు ఏ ఒక్క కేసు కూడా ట్రయల్ వచ్చిన తర్వాత ఒక్క కేసు కూడా నిలవదని తెలిసి కూడా ఇబ్బంది పెట్టి ఆ కుటుంబాన్ని రోడ్డున పాలు చేసింది మీరు. మళ్ళీ ఆ కేసులు పెట్టిందని ఏదో మర్డర్ చేసినట్టు తీర్మార్ మల్లన్న గారు, కబ్జాలు చేసినట్టు, రేపులు చేసినట్టు ఏం మాట్లాడతారు మీరు? కనీసం ఉండాలి ఇంగిత జ్ఞానం. అది మర్చిపోయి మీరు వ్యక్తిగతంగా విమర్శ చేయడానికి ముందు, మీరు వ్యక్తిగత విమర్శలు చేసే ముందు ఆ వ్యక్తి యొక్క నైజం ఏంటి, ఆ వ్యక్తి ఎక్కడ కబ్జా చేశాడు, ఆ వ్యక్తి ఎక్కడ తప్పు చేశాడు, ఆ కేసులకి కారకులు ఎవరో తెలిసి కూడా మీరు అలా మాట్లాడటం ఈ సమాజం హర్షించదని కూడా ఈ వేదిక మీద నుంచి వారికి తెలియజేస్తున్నారు. ఈ బై ఎలక్షన్ కారకులైన మీరు నైతిక హక్కే లేదు. మీరు ఓటు అడిగే నైతిక హక్కే లేదు. మీరు నైతిక హక్కు లేని మీరు తెలంగాణ ప్రజల అసెంబ్లీ ఎన్నికల్లో కర్రు గాల్చి ఒక్కసారి ఓత పెడితే సిగ్గు లేక మళ్ళీ ప్రజల్లోకి వచ్చి మభ్య పెడుతూ పార్లమెంటు ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి, మమ్మల్ని ప్రశ్నించే గొంతుగా కేంద్రానికి పంపండి అని సొల్లు మాటలు